హాయ్ అండి. వెల్కమ్ టు డిస్ డైరీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు వర్షం అయితే పడుతుందండి. మార్నింగ్ నుంచి పడుతూనే ఉంది. సర్లే ఏదో ఒకటి చేసుకుందామని ఈవినింగ్ టైం అన్నమాట ఇది. ఈవినింగ్ టైం కూడా ఇంకా అలాగే చినుకులు మార్నింగ్ నుంచి ఇంకా ఈవినింగ్ వరకు చినుకులు పడుతూనే ఉన్నాయి. ఇంకా సరేలే అని ఈవినింగ్ స్నాక్ కింద ఇంకా పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేస్తారు కదా అని పాస్తా అన్నది నేను చేస్తున్నాను అన్నమాట. ముందుగా పాస్తాని ఒక బౌల్లో వేసి ఉడకబెట్టాలండి. అందుకని నేను దానికి సరిపడా వాటర్ పోసుకుని అందులో కొంచెం ఉప్పు వేసుకున్నాను. అలాగే ఒకదానికి ఒకటి అంటుకోకుండా కొంచెం ఆయిల్ వేసుకుని ఉడకబెట్టుకుంటున్నాను అన్నమాట. ఇలా ఉడకబెట్టుకుంటే మనకి పాస్తా అన్నది కొంచెం సాల్ట్ పడుతుంది. అలాగే మనం వెజిటేబుల్స్ అన్నీ మనకి వేగగానే చక్కగా మనకి ఫ్రై అయిపోద్ది అన్నమాట. బాండీ పెట్టుకుని నేను అందులో బటర్ వేసుకున్నాను. అలాగే పాస్తాను కూడా స్ట్రెయిన్ చేసేసాను. స్ట్రెయిన్ చేసేసి వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, అలాగే క్యాప్సికమ్, పచ్చిమిర్చి, బటర్ వేసి అందులో ఇవన్నీ కూరగాయలన్నీ వేసుకుని ఫ్రై చేస్తున్నాను. అంతేనండి, చక్కగా చాలా టేస్టీగా ఉంది ఇలా చేసుకుంటే. తర్వాత ఆనియన్స్, వెల్లుల్లి ముందు వేసాము, పచ్చిమిరపకాయల తర్వాత క్యాప్సికమ్ వేసి ఆ తర్వాత మనం పెట్టుకున్న పాస్తా ఉన్నాయి కదా అవి వేసుకున్నాము. వేసుకుని ఫ్రై చేసుకున్నాము. అందులో కొంచెం పసుపు అలాగే కొంచెం కారం వేసుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాను. ఇవి ఆల్రెడీ ఉడుకుపోయినాయి కాబట్టి మనకి పెద్ద టైం అయితే ఏం పట్టదు. అలాగే మనకి టమాటా సాస్ ఉంది అది, అలాగే పిజ్జా సాస్ ఉంటుంది కదా అది కొంచెం వేసుకున్నాను. అలాగే సోయా సాస్ కూడా కొంచెం వేసాను. ఇవేమీ లేకపోయినా మనం టమాటాని ప్యూరీ పెట్టేసి వేసినా టేస్టీగానే ఉంటుంది. నా దగ్గర ఉంది కదా అని వేసానండి. ఇలా వేసి బాగా ఫ్రై చేసుకుని ఇందులో కొత్తిమీర వేసుకుని చీజ్ ఉంటే చీజ్ కూడా వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎంత టేస్టీ యమ్మీగా ఉండే పాస్తా అయితే బాగుంటుంది. ఇవి వర్షం టైంలో వేడివేడిగా తింటూనే బాగుంటుందండి. పాస్తా అన్నది చల్లారిపోయి తింటే పాస్తా సాగుతుంది కాబట్టి చల్లగా ఉన్నప్పుడు బాగోదు. వేడివేడిగా పాస్తా తింటేనే బాగుంటుంది. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.